ప్రెజెంట్ రీసెంట్ లాటరీలో ఎవరెవరైనా సెలెక్ట్ అయ్యుండి వాళ్ళు పిటిషన్ అప్లై అంటే యుఎస్సిఐఎస్కి కనుక అప్లై చేసుంటే మీరు కట్టాల్సిన అవసరం లేదు. 2025 కంప్లీట్లీ ఎగ్జంప్టెడ్ వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్లోంచి. అయితే ఇప్పుడు ఈ రూల్స్ ఎవరికి అప్లికబుల్ అవుతాయి F1 స్టూడెంట్స్కి అంటే చాలామంది ఏమంటున్నారంటే అసలు F1 వాళ్ళకి అసలు సంబంధం లేదు ఇది అని. ఎస్, సంబంధం లేదు. కానీ ఏంటంటే ఆ లాజిక్ ఏంటంటే నేను ఒకటి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దీన్ని అర్థం చేసుకున్న తర్వాత నేను ఆ రూల్ గురించి మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొక్లమేషన్కి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి తర్వాత మనం వీళ్ళు చేసేటువంటి రూల్స్లో డిఫరెన్స్ ఉంటుంది. ప్రొక్లమేషన్ అనేది ఏంటంటే బ్రోడర్ ప్రొటెక్షన్ కోసం కంట్రీ టు కంట్రీ ఉండేటువంటి రిలేషన్స్ కోసం అప్పుడప్పుడు ప్రొక్లమేషన్ అని వాడతారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వేరు, ప్రొక్లమేషన్ వేరు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తే కోర్ట్స్లో ఛాలెంజ్ చేశారు. అప్పుడు చూసారుగా బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద కోర్టులో ఛాలెంజ్ చేశారు. ప్రొక్లమేషన్ ఏంటంటే బోర్డర్ సెక్యూరిటీ కోసం. దాంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే ఫారెన్ అఫైర్స్కి రిలేటెడ్. ప్రొక్లమేషన్ ఎప్పుడైనా కానీ ఫారెన్ అఫైర్స్కి రిలేటెడ్ ఉంటుంది కాబట్టి అప్పుడు అక్కడ ట్రంప్ ఏం చెప్తున్నాడు దీంట్లో రూలు, నా బోర్డర్ ఈజ్ నాకు ఇంపార్టెంట్, నా బోర్డర్ సెక్యూరిటీ అనేది నాకు ఇంపార్టెంట్, నా కంట్రీలోకి వచ్చే వాళ్ళని నేను మంచోడా కాదా చూసుకుని రాణిస్తున్నా అంటే ఏంటంటే ఇక్కడ కోర్ట్స్ కూడా రేపొద్దున బోర్డర్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కదా అనే మాట్లాడతాయి అనమాట. బట్ అది ఏం జరుగుతుంది అనేది నేను అటార్నీని కాదు కాబట్టి నేను చెప్పలేను. యాక్చువల్గా సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ బోర్డర్ అనేది ట్రంప్ చేతిలో ఉంటుంది. సో ఆయన కంట్రీ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకి దాని మీద సర్వాధికారాలు ఉంటాయి.